అన్న నమస్తే. నమస్తే. అన్న జై శ్రీరామ్. దుబాకల ఎలక్షన్ జరుగుతున్నాయి కదా అన్న. అవును. టీఆర్ఎస్ నుంచి సుజాత రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి చెరుకు సాగర్ రెడ్డి ఉన్నారు, అవును. బీజేపీ నుంచి రాగన్న ఉన్నారు. అవును. మీరు ఓటు ఓలకి వేయాలనుకుంటున్నారు. దుబాయ్ నుంచి మీ ఇంటి వాళ్ళకు ఓలకి వేయాలని చెప్పాలనుకుంటున్నారు. మీ దుబాయ్ నుంచి చెప్పురి. రగన్నకి వేయాలని చెప్పాలని అనుకుంటున్నా. రగన్నకు సరే, రగన్న ఏం చేసిండన్న? ఇప్పుడు అన్ని పనులన్నీ టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు కదా, సంక్షేమ పథకాలని, పింఛన్లని, రైతు బంధాన్ని. ఇప్పుడు ఎట్లా అంటే రగన్న గారు పార్లమెంట్ నుంచి పనులు పట్టుకొచ్చేంత సత్తున్నది, దమ్మున్నది, పోరాడి దుబ్బాకని డెవలప్ చేసేంత సత్తస్వం చూపిస్తాడు. ఇప్పుడు ఒక మూడు సంవత్సరాలు సాధిద్దాం. సాధించిన వాళ్ళే డెవలప్ అనేది అప్పుడు మేము కనిపించదా అది మీద నిర్ణయించుకున్నాం. అంతా మెడిసేద్దులే కానీ. అంటే అందరూ ఇట్లా మీరు ఫిక్స్ అయిపోవడం, ఈ రగన్నకే అని ఫిక్స్ అయిపోవడం, అంటే మీరు ఎందుకు అట్లా ఫిక్స్ అయిపోయారు? ఆయన అంత నమ్మకం ఏంటి? రగన్న అంటే అతడు ఒక బీజేపీ పార్టీ తరఫున పోరాటం చేస్తుండు. ఆ పోరాటం వల్ల బీజేపీ అంటేనే న్యాయం కోసం పోరాటం చేస్తుంది. అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ ముందట చేసుకునే లెక్క కాదు. అచ్చా, ఇప్పుడు రగన్న ఖచ్చితంగా రగన్నకే ఓటేస్తాను. రగన్నకు ఖచ్చితంగా ఓటేస్తాం. చెప్పిరా? లేదా చెప్పినా ఆల్రెడీ నా తరఫున 150 ఓట్లు, 60 ఓట్లు, 70 ఓట్లు పక్క వస్తాయి. మా రిలేషన్ వాళ్ళు వస్తాయి. మీది ఏం క్యాస్టే? మాది బీసీ. బీసీ ఏం క్యాస్ట్? మేము తెలుగు ముదిరాజు. ముదిరాజు. ఓకే అన్న. ఓకే అన్న.